ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి దళిత బిడ్డలను తన ఉక్కు పాదాల కింద నలిపివేస్తున్నదని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా జోన్ నియోజకవర్గ స్థాయి ప్రతినిధులు, ఎస్సీ సెల్ మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎస్సీ కార్యవర్గ ప్రారంభం మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం కాకినాడ ప్రాంతంలోని కళామందిర్ ఆవరణలో బుధవారం జరిగిన ఎస్సీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత జగనన్న ప్రభుత్వంలో రాష్ట్రంలోని ఎస్సీలకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ అండగా నిలుస్తూ దళితుల సర్వోత్తముఖ అభివృద్ధికి తోడ్పడ్డానని ఆయన అభివర్ణించారు. 2019 నుంచి 24 సంవత్సరాల మధ్య కాలంలో టీబీటీ విధానంలో ఎస్సీల ప్రయోజనాలకు దాదాపు 47 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి 1,37,00,000 మంది ఎస్సీ లబ్ధిదారులకు మేలు చేశాడని ఆయన తన ప్రసంగంలో వివరించారు. 14 సంవత్సరంల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏనాడైనా దళితులకు సముచిత స్థానం కల్పించాడా అని ఎద్దేవా చేశాడు. జగనన్న ప్రభుత్వంలో రాష్ట్రంలోని అర్హులైన దళితులందరికీ అనేకమైన సంక్షేమ పథకాలు అందిస్తూ ఎస్సీ విద్యా సంస్థల్లో ఉత్తమ విద్య, బెస్ట్ అలవెన్స్ స్కూల్స్, సివిల్ సర్వీసెస్, ప్రోత్సాహకాలు, అంబేద్కర్ స్టడీ సర్కిల్, దళిత గిరిజన తేడా లేకుండా అందరికీ సమానంగా అనేకమైన సంక్షేమ పథకాలను అందరికీ సమానంగా ఉపాధి కల్పించిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కొమ్మూరి కనకారావు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దేశం మొత్తం జగనన్న వైపు చూసే విధంగా తన పరిపాలనను సాగించిన విధానం, దళితుల అభివృద్ధికై పాటుపడిన విధానం, కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి దళిత బిడ్డల ఆశాజ్యోతిగా నిలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ, కోట్లాది రూపాయలు వెచ్చించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన మహాదాత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అలాంటి వ్యక్తిని తిరిగి మనం అధికారంలోకి తీసుకురావడానికి రాష్ట్రంలోని దళిత బిడ్డలందరూ నడుం బిగించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుండి వైఎస్ఆర్సీపీ జిల్లా, నియోజకవర్గ ఎస్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మొత్తం ఈరోజు ఇంటెలిజెన్స్ నిఘా మొత్తం కూడా నుంచి ఎవరు వస్తారు, ఎక్కడి నుంచి వెళ్తారని చెప్పేసి ఒక నిఘా ఉందంటే ఎస్సీల యొక్క మీటింగ్ పట్ల ఎంత భయపడుతున్న దానికి ఎందుకంటే సాక్షులు అని చెప్తారు తెలియజేస్తాము. ఈరోజు మనం ఇద్దరు మహానుభావులు మనం చెప్పుకుంటాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 విషయాల్ని మనకు ముందు ఉంచి, ఆయన సజీవం మన ముందు లేకపోయినా 2 విషయాలు మనకి ఇచ్చినటువంటి ఏంటంటే, ఒకటి ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. రెండోది రాజ్యాధికారం. ఆత్మగౌరవం లేనటువంటి మనుషులు సచ్చిన జంతువు సమానం అని చెప్పేసి ఒక మాట అంటాడు ఒక సందర్భంలో. అదేవిధంగా రాజ్యాధికారానికి రాని జాతులు అంతరించిపోతాయని చెప్పేసి ఒక మాట ఒక సందర్భంలో అంటాడు. అదేవిధంగా పరిపాలన దక్షతకి ఒక మార్గదర్శనం వంటి జగజ్జీవన్ గారు ఏమంటారంటే, పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప, నువ్వు ముందు బ్రతకాలంటే మరణానికి సిద్ధపడని చెప్పేసి జీనాహైతో పరల లడనాసీకో పరంపరం కదనాసీకో అని చెప్పేసి ఒక సూచించినటువంటి మహానుభావాల్ని ఈరోజు మనం ముందు పెట్టుకుని ఈరోజు మనం కూర్చున్నాం. ఈరోజు మనం అందుకే గుర్రం చేసిన ఒక మాట అంటాడు, చిక్కిన కాసుసే తరివి చెంద అమాయకులు ఎల్ల కష్టములు పొక్కట కూటుతో మరిచిపో సుధారణ దక్కుతుందని చెప్పేసి గుర్రం చేసిన పద్యాలు అంటాడు. అంటే ఉద్దేశం ఏంటంటే, ఈ పేదవాడికి, ఆకతున్న పేదవాడికి పిడికిని అన్నం పెడితే వాడి జీవితాంతం కూడా ఉంటారనే దానికి ఆ కృతజ్ఞతా భావం మాలా మాదిగా ఎస్సీల్లో ఉందా కనుకొని మా ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విధంగా పైన అమ్మవారు కింద కమ్మవారు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో 200 విగ్రహాన్ని పెట్టి 400 కోట్లు ఖర్చు పెట్టి మా ఆత్మ గౌరవాన్ని తల ఎత్తున్నటువంటి విగ్రహాన్ని పెట్టినందుకు జగజ్జీవన్ గారికి మేము జీవితాంతో రుణపడి ఉంటామని కృతజ్ఞతతో మనం కూర్చున్నాం. ఈరోజు రిజర్వేషన్లు అంటే మాలా మాదిరికి 2 భిక్షలు వేసినట్టు అడుక్కున్న వాడికి సెలవు వేసినట్టు రూపాయలు పడేసినట్టు కేవలం 200 పదవులే ఈరోజు ప్రభుత్వం ఇస్తే 5 మంత్రుల్ని క్యాబినెట్ ర్యాంకు ఏదైతే ఆ రోజు చరిత్రలో మనువాదం, దళితులకి చదువుకోకూడదు అంటారు, వాళ్ళు చదువుకుంటే వాళ్ళ చెవుల్లో శేషం పోసి చదివితే నాలుగు వచ్చిన బట్టి ఆ పరిస్థితిలో నుంచి
చదువు అందగొన్నటువంటి చెప్పినట్టు ఆ మనువాద సంస్కృతిలో నుంచి ఏ విద్య అయితే దళితులు దూరం చేసిందో ఆ విద్య మీ చేతిలో పెడతారని చెప్పేసి విద్యాశాఖ మంత్రి లాంటి ఒక కీలకటువంటి శాఖ ఇచ్చినటువంటి పరిస్థితి మనం జగన్ ప్రభుత్వం మనం చూశాక అంబేద్కర్ మాట్లాడతాడు, చట్టం న్యాయం కోసం నువ్వు పోలీసుకి వెళ్తే చట్టం నీకు పనిచేయదు, నిన్ను ఎవరు ఎన్నో చెప్పేసి అంటే అలాంటి చట్టాన్ని నీకు చేతికిస్తారని చెప్పేసి సుచరిత గారిని హోంశాఖ మంత్రించినటువంటి శాఖ జగన్ ప్రభుత్వం. ఎస్సీలు అంటే సహజంగా కార్మిక శాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి చూస్తాం, డిప్యూటీ సీఎంగా, ఎక్సైజ్ శాఖ, అదేవిధంగా మున్సిపల్ పట్టాభివృద్ధి శాఖ కీలక పద 5గురికి రాష్ట్రంలో క్యాబినెట్లో ర్యాంకింగ్స్లో పదకొండు పరిస్థితులు. అందుకే డాక్టర్ బీరప్ప చెప్పింది, రాజ్యాధికారానికి రావాలంటే దళితులు పౌరుషేర్ చేసుకోవాలి. దాంట్లో భాగంగా ఈరోజు ఇందాక సుందరబాబు చెప్పినట్టు ఏ ప్రభుత్వం కూడా ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా కేవలం ఉమ్మడి రాష్ట్రం 6 మాత్రమే చైర్మన్ ఇచ్చారు. ఈ జగన్ రెడ్డి గారు 16 మందికి చైర్మన్ ఇచ్చారు. ఈరోజు వాస్తవానికి మార్చి నెల మనమంతా కూడా క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటాం. ఎస్సీలవి శ్రమల కాలంలో మనం ఉన్నాం, శ్రమ దినాల్లో మనం ఉన్నాం. ఆ రోజు యేసుక్రీస్తు రోమా సామ్రాజ్యానికి, ఈ సమాజానికి ఆ రోమా సామ్రాజ్యంలో అక్కడ పీడిస్తా ఉంటే ఈ పీడితుల పక్షాన నిలబడి నేను రాజని చెప్పినందుకు ఆ రోజు యేసుక్రీస్తు ఏ విధంగా ఆ పేద ప్రజల పక్షాన సిలువెక్కాడో ఆ శ్రమ దినాలు మనకు ఉన్నాం. ఈరోజు మన కోసం నా ఎస్సీ, నా ఎస్టీకి, నా బీసీ అన్నందుకు, పెద్దందారులకి, పేదవాళ్ళకి ఎంతమన్నందుకు మన కోసం జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ గారి పరిపాలన, జగన్మోహన్ గారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కేవలం నా ఎస్సీ, నా ఎస్టీ, బీసీ అన్నందుకే, కేవలం పెద్దందారులకి, పేదవాడికి మధ్య యుద్ధం అన్నందుకే, ఇది గ్రహించినటువంటి మనమేమో ఆశావాదంలోకి వెళ్ళిపోయాము. ఆడేదో అబద్ధాలు చెప్తే, మోసం చేస్తే పేదవాడికి పెడతారంటే ఆశ, పడతారంటే భయం కాబట్టి ఇంకెక్కువేస్తారని చెప్పి పేదవాళ్ళ మొత్తం కూడా నమ్మి ఓట్లు వేసాం. మన నాయకుడు చెప్పిన దాన్ని ఒక విజనరీ ఏదైతే అంబేద్కర్ చెప్పినటువంటి ఆ స్ఫూర్తిని అందించేటువంటి నాయకుడిని మనం మర్చిపోయాం. వాళ్ళేమో ఇతరేంద్ర చిన్నపిల్లోడు అనుకూల కట్టుకుంది, పెద్దందాలకి పేదవాడికి హితం అంటున్నాడు, నా ఎస్సీ రాష్ట్రం అని చెప్పేసి వాళ్ళు పడుచుకోవాలా. చివరికి రాజుగారు పాలు పోయి అందరూ నీళ్ళు పోసినట్టు, వాళ్ళు మంచి పాలు పోతారని ఒక్కడే కదా అన్నట్టుగా నీళ్ళు పోసినట్టు అందరం కలిసి చివరికి ఒక మహానుభావుడు, ఒక విజనరీ పర్సన్ ఈరోజు రాష్ట్రం ఇవ్వండి, కూడు పెట్టండి, లేదంటే మాకు పథకాలు ఇవ్వండి కానీ తప్ప గంజాయి మాకు వద్దన్నందుకు నెల్లూరు లాంటి పెంచే లాంటి ఒక కమ్యూనిస్ట్ యోధులైనటువంటి ఒక మాల కులస్తుని అడ్డగట్టినటువంటి పరిస్థితి పరిపాలన ఈ 2 కాలంలో 11 మంది ఎస్సీలు చెప్పినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం మనం చూసాం. దాదాపు 5 పేటల్ని, మాలాబాద్ పేటల్ని, ఇదే పిఠాపురం ఉన్నటువంటి మల్లావగాడి మొదలు పెట్టుకుంటే రాజంపేట, అదేవిధంగా కందుకునే తప్పలపాడ గ్రామంలో చిందాసులని చెప్పినట్టు పత్తి పని చూసుకుంటే 5 చోట్ల సాంఘిక బహిష్కరణలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం మనం చూసాం. మన నాయకుడేమో దళితులంటే ఒక భారతదేశానికి ప్రపంచంలోనే ఒక ఉన్నతటువంటి రాజ్యాంగటువంటి మహానుభావుడు విగ్రహం ఆ విజయవాడలో పెట్టి తలెత్తి చూస్తా ఉంటే వీళ్ళు దళితులు మా మధ్య ఉండకూడదని చెప్పి బహిష్కరణ చూసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంతకన్నా ఒక మాట చెప్పాడు, ఒక చిన్న ఎగ్జాంపుల్ కాదు, ఎందుకంటే ఇక్కడ మొత్తం లీడర్ ఉన్నారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ బొమ్మ పెట్టినాక నష్టం కంటే లాభం కంటే నష్టం జరిగింది ఆయన ప్రభుత్వ పరంగా. ఆయన పార్టీ ఓడిపోవడానికి ఒక రకంగా ఓసీ కొంత వ్యతిరేకించింది. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాల్సిందంటే, ఇంకా జస్ట్ ఓవర్ టచ్ చేసుకోవడన్నా, అంబేద్కర్ గారి విగ్రహాన్ని 400 కోట్ల రూపాయల నిర్మాణంలో ఆ రోజు మంత్రిగా అన్నున్నాడు నాగార్జున గారు, విశ్వరూప్ గారు ఉన్నారు. ఆయన ఆ విధంగా 2000 కోట్ల ప్రాపర్టీలు పెడితే ఆయనేమో ప్రపంచానికి దిక్సూచిలాగా ఆయన చూపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క విజన్ ఎటువంటిదంటే, రామారావు గారి విగ్రహాన్ని అన్న నియోజకవర్గంలో, తాడిపూడి నియోజకవర్గంలో అన్న మా డైమండ్ గారు విగ్రహం పెట్టబోతున్నాడు. దాదాపు 400 అడుగులన్న డబ్బులు పోయడానికి కోరుకు అక్కడ విగ్రహం పెట్టు. సరే, ఆయన ఒక రకంగా ఆయన గురించి చెప్పాలంటే ఏముండదు, 13 బడ్జీలు అంటాడంట, డజన్ ఇడ్లీలు అంటాడంట, అడుగుడు తింటాడు తప్ప ఇంకా స్టోరీ అది తెలిసే ఉండదు ఆయన గురించి. ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, ఆయన పెట్టే విగ్రహం కూడా తెలుసా మీకు? నీరుకొండలో 1985లో ఒక మాల సమాజమైనటువంటి గొర్రెల కాపరి గొర్రెలు మేపుకుంటామంటే ఆ గొర్రెలు కమ్మవాళ్ళ పొలంలో ఉండయని చెప్పి వేసి చెప్పేసి మొట్టమొదటిసారి కాలంచేడు కంటే ముందే 2 మాలలు చెప్పినటువంటి చరిత్ర నీరుకొండ గ్రామానికి ఉంటే, ఆ
చంపినటువంటి ప్రభుత్వం కూడా రామారావు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటే, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారేమో అంబేద్కర్ గారిని ఒక సింబాలిక్ గా విగ్రహం పెడితే, ఇక్కడేమో మా మామ దళితులు చంపాడు, ఎక్కడ చంపాడో అక్కడే మేము మా మామకి పెడదామని చెప్పేసి ఆ విధంగా రామారావు